వ్యూవర్స్ హాయ్, వెల్కమ్ టు TFPC. నేను మీ అంజలి. ఎస్, దేవకి నందన వాసుదేవ్ ఈ పేరుని గుర్తుపెట్టుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. అంత లెందీ నేమ్ అనమాట. బట్ టీజర్ చూసాను, చాలా బాగుంది. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ చూసాను, చాలా బాగున్నాయి. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నటువంటి అర్జున్ గారు, ది డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అర్జున్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే, అర్జున్ జంధ్యాల కదా, మీరేమైనా జంధ్యాల గారికి అంటే లైక్ వేలు విడిచిన పినమామ గారు అట్లా అలా ఏమైనా అవుతారా? అదేదో ఉందంటే నాకు పెద్ద ఇదేం లేదు. అంటే ఉంది లాంగ్ 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 అండి. అంటే యాక్చువల్లీ కరుణశ్రీ అని చెప్పి ఒక ఆయన పుష్ప విలాపం అన్ని రాస్తున్నారు, జంధ్యాల బాబాయ్ గారు అని చెప్పేసి. ఓకే, ఆయన మాకు మా తాతగారి తమ్ముడు అనమాట. అట్లా తప్ప మన డైరెక్టర్, లెజెండ్ డైరెక్టర్ జంధ్యాల గారికి అది ఏదో లాంగ్ రిలేషన్. అచ్చా, సో ఏంటంటే మనం కనిపెట్టలేనంత పెద్ద రిలేషన్. నాన్నలో ఏదో అట్లా అట్లా కలుస్తారని చెప్తారు, బట్ నేను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు కలిసింది కానీ నాకు. సో యాజ్ అన్ డైరెక్టర్ గా చెప్పండి, జంధ్యాల గారు ఎన్నో సినిమాలు చేస్తుంటారు కదా. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ ఆ రీమేక్ ఆర్ సీక్వెల్ టు ఆఫ్ జంధ్యాల గారి సినిమాలు చూసుకుంటే ఏ సినిమా పేరు చెప్తారు? అదే ఆయన స్టైల్ వేరండి, మనం మ్యాచ్ చేయలేం. అందుకే సీక్వెల్ అన్నాను. అంటే సీక్వెల్ అంటే నేను మళ్ళీ దానికి యాక్షన్ యాడ్ చేస్తాను. ఓకే, యాక్షన్ ఈజ్ యువర్ పవర్. ఓకే, అట్లా. సో బేసికల్ గా యాక్షన్ ఈజ్ యువర్ పవర్. దానికి యాడ్ చేయాలి అని అంటే ఏది యాడ్ చేస్తారు? ఏ జోనర్ యాడ్ చేస్తారు? కామెడీనా, హారరా, థ్రిల్లరా? వాట్ యు వాంట్? కాదండి, నేను యాక్చువల్ గా యాక్షన్ అంటే ఫైట్ లని కాదండి నా ఉద్దేశం. ఎమోషన్ అండి. ఎమోషన్స్. ఓకే, ఎమోషన్స్ నేను చాలా గ్రిప్పీగా వెళ్తాను. ఓకే, సో నాకున్న అదే ఇది అనమాట. అంటే ఫ్యామిలీ మాకున్న బాండింగ్ వల్ల తెలియదు, నేను పనిచేసిన సినిమాల వల్ల తెలియదు, బట్ యాజ్ ఏ పర్సన్ గా నాకు ఎమోషన్స్ అవన్నీ బాగా ఇష్టం. నేను కూడా అలాగే ఉంటాను. ఓకే, సో అండ్ అశోక్ గారి గురించి చెప్పండి. బికాజ్ దేవకి నందన వాసుదేవ్ సినిమా దగ్గర నుంచి చూసుకుంటే ఆయన ఫస్ట్ మూవీ హీరో అయినా, బట్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, టూ మచ్ ఆఫ్ బిలీవ్ ఆయన ఈ సినిమా మీద పెట్టినట్టు మాకు అనిపిస్తుంది. సో అశోక్ గారి వరకు ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే అది అశోక్ గారిని సపరేట్ అంటే వేరే దానికోసం అప్రోచ్ అయ్యింది, అది వర్కౌట్ అవ్వాలి యాక్చువల్గా మా ఇద్దరు మధ్యలో. ఓకే, తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రొడ్యూసర్ ఉన్నారో బాలకృష్ణ గారు, నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అటుపక్క ప్రశాంత్ వర్మ గారు, అంటే హనుమాన్ రిలీజ్ అవ్వలేదు, ప్రశాంత్ వర్మ గారు, బాలకృష్ణ గారు చిన్న కమిట్మెంట్ తో ఉన్నారు, వాళ్ళు చేద్దామని. సో అప్పుడు జరుగుతున్న డిస్కషన్ లో ఎందుకు స్టోరీ ఇవ్వకూడదని ఇట్లాంటిది ఒక ప్రపోజల్ వచ్చింది. వచ్చినప్పుడు అశోక్ గారు ఇట్లా అనుకోవడం, ఆ స్టోరీకి అంటే ఆయన చేద్దాం అనుకున్నది, అది ప్రశాంత్ గారు చేద్దాం అనుకున్నది. సరే అని చెప్పేసి ఓకే డైరెక్టర్ ఎవరు ఇది అని అనుకుని అంటే ఇతను ఇది చెప్పడం, ప్రశాంత్ గారు కూడా మళ్ళీ కూడా బాగుంటుంది ఇట్లాంటి ఎమోషన్స్కి ఇది కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అవ్వటం. సో అట్లాగా ఒక ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చింది, అశోక్ గారికి చెప్పడం, అశోక్ గారికి నచ్చింది. సో ఇలా కొలాబరేషన్ లో ఇంకా భరించాలి బంగారం. ఆనందంగానే మేము అంటే లుక్స్ వైజ్ చూస్తూ ఉంటే కూడా వీఆర్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్. తారక్ గారు గుర్తున్నారా మీకు? మన తారక రత్న గారు ఉంటారు కదా, నాకు కొంచెం షేడ్స్ అట్లా కనిపిస్తున్నాయి. ఆయనది ఒక సినిమా ఉంటది, ఆయన తారక రాముడు సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఆయన లుక్ ఇలానే ఉంటది, లైక్ ఎట్లా ఉంటే ఫేస్, బొట్టు, అది. లుక్స్ వైజ్ ఎలాంటి అంటే లైక్ వాట్ యూ కెన్ సే జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే పర్ఫెక్ట్ గా అంటే స్టోరీని చేద్దాం అనుకున్నప్పుడే హీరో సినిమాకి దీనికి కాంట్రాస్ట్, అంటే ఆ కథ వేరు, ఆయన చేసిన జానర్ వేరు, ఇది క్వైట్ డిఫరెంట్. అసలు యాక్షన్, ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్, డివైన్ ఫీల్స్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సినిమా. సో అలా ఉండటం కొద్దీ దీనికి డిఫరెంట్ గా ఉండాలి, అలాగే విజనరీ బ్యాక్ డ్రాప్ అంటే దగ్గరగా ఉండాలి చూడగానే. ఏదో హీరోయిన్ డిఫరెంట్ ఉంటే కూడా సెట్ అవుతుంది. మామూలు న్యాచురల్ గా మన మధ్యలో ఉండే లాగా ఉండాలి, మాసివ్గా ఉండాలి. సో అలానే కొంచెం 2-3 డిజైన్లు, ఆల్మోస్ట్ 4-5 అక్కడ 7-8 డిజైన్లు ఇచ్చాను. ఆ బియడ్ ఇట్లా తిప్పి, ఈ హెయిర్ స్టైల్ ఇట్లా పెట్టి చేసిన తర్వాత ఇది బెస్ట్ అనిపించింది అందరికి. సో ఇది వెళ్దాం అంటే నాకు బాగా అనిపించి ఓకే వెళ్దాం. ఓకే, స్క్రీన్ ప్లే విషయానికి వద్దాం. సో ఈ మధ్యకాలంలో స్క్రీన్ ప్లే మీద చాలా మంది డైరెక్టర్లు ఎక్కువ హోంవర్క్ చేస్తున్నారు, ఇయర్స్ పడిపోతున్నాయి, మార్చి చేయాలి అని చెప్పేసి. సో మీకు రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో బాగా నచ్చిన స్క్రీన్ ప్లే ఉన్న మూవీ ఏంటి? నాకు నచ్చిందా కల్కి అండి. కల్కి, వావ్ నైస్. ఆయన చెప్పదలుచుకున్న దాన్ని ఒక డిఫరెంట్ వేలో చాలా బాగా చెప్పారేమో అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ తెలుగు మూవీస్
అపార్ట్ ఫ్రమ్ తెలుగు మూవీస్ అంటే టక్కన రావట్లేదండి. టక్కన గుర్తు రావట్లేదా? చాలా మంది ఉండొచ్చు. యా ఓకే ఫైన్ డన్. సో అంటే లైక్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బికాస్ దేవకి నందన వాసుదేవ్ టైటిల్ చూస్తుంటే ఒక మంచి వాట్ వీ కెన్ సే విలేజ్ బ్యాక్ స్టోరీ కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయి కథ అని అర్థమవుతుంది, కానీ దానికి దేవుడి అంశం ఏదైతే ఉంటుందో అదొకటి యాడ్ చేశారు మీరు. సో అది ఎలా తీసుకెళ్తున్నారు, ఏంటి, స్క్రీన్ ప్లేకి ఎంత టైం తీసుకున్నారు? అదేనండి, డెఫినెట్ గా ఈ సినిమాలో నాకు స్క్రీన్ ప్లేకి మంచి మార్కులు పడతాయి షూర్ గా. అంటే ఇది యాక్చువల్ గానే ఉన్నట్టు ఈ కథే కొంచెం టిపికల్ గా ఉంటుందండి. హ్యాండిల్ చేయాలనుకుంటేనే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయాలి. అలాగే నేను అనుకున్న అడాప్ట్ చేసుకొని కొన్ని చేంజెస్ చేసుకొని, అంటే నాకున్న స్క్రీన్ ప్లేలో నేను ఇలా చేద్దాం, దీన్ని ఇక్కడ తీసుకొద్దాం, ఇలా వద్దు సీను, ఇలా ఓపెన్ చేయొద్దు, దీన్ని తీసుకెళ్లి ఎక్కడో ఇంటర్వల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ లో ఓపెన్ చేద్దాం, ఇవన్నీ ఉంటాయి కదా. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లాక్లు అన్ని మారిపోతాయి. మీ పాయింట్ ఆఫ్ లో మీరు, నా పాయింట్ ఆఫ్ లో మార్చేస్తాం. కానీ ఇలాంటి కథని ఆ స్క్రీన్ ప్లే తోటి అర్థం అయ్యేలాగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమాత్రం మిస్ అయినా కూడా అర్థం కాదు. సో అలాంటి చిన్న కమర్షియల్ సినిమా, 100% ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా, కానీ కొత్తగా ఉండే కదా. సో దీన్ని ప్యూర్గా ప్రజెంట్ చేయాలి, స్క్రీన్ ప్లే తోటి మనకు హైలో వచ్చేటట్టు చేయాలి, ట్విస్ట్ని అద్భుతంగా రివీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు షాక్ అవ్వాలి కదా, లేకపోతే ఆడియన్స్ తెలిసిపోయిందంటే ఈ రోజున ఏముండదు కదా. వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు నెక్స్ట్ సీన్ ఇదంటేనే ఆడియన్ నెక్స్ట్ సీన్ ఇది అని అనుకుంటేనే బోర్ కొడుతుంది. ఇదేలే నెక్స్ట్ అని. అది ఎక్కడ దొరకకుండా 100% నెక్స్ట్ ప్రతి సీన్ ఎక్సైటెడ్, ఓహో నెక్స్ట్ ఇది వచ్చింది, నెక్స్ట్ ఏం చేస్తారు అనే దాన్ని కరెక్ట్ గా పేర్చుకుంటూ పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే చేసుకొని నీట్ గా ఒక ప్యాక్. ఎంత టైం పట్టింది స్క్రీన్ ప్లేకి? నాకు ఆల్మోస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నేను కథను అడాప్ట్ చేసుకొని స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేసుకొని ఆల్మోస్ట్ 2.5 months దాకా నేను దానిలోనే కూర్చున్నాను చేసుకొని. ఇంకా నేను అప్పుడు పేరు ఎవరు బాగుంటారు అది ఇదని సెట్ చేయడం, మానస నాకు బాగా అనిపించింది, అందరికి పంపించడం, ఓకే అవన్నీ ఫాస్ట్ జరిగినాయి. నాకు నచ్చడం, నేను ప్రశాంత్ గారికి, అశోక్ గారికి, ప్రొడ్యూసర్కి ఒకేసారి పంపించడం, వాళ్ళందరూ ఓకే అనుకోవడం. ఓకే వీళ్ళను చూసాను, ఇట్లాగా వేరే వాళ్ళ త్రూ వచ్చిన తర్వాత బాలా గారు కూడా మా ప్రొడ్యూసర్కి చెప్పి ఒకసారి టచ్లోకి వెళ్ళండి, అది అతను ఆదిపురుషులో హనుమాన్ చేశారు, హనుమంతుడు స్వామి గారు చేశారు, ఆయనకు ఒకసారి టచ్లోకి వెళ్ళండి, నేను ఒకసారి నేరేట్ చేస్తాను, నచ్చితే చేస్తారా అన్న. అట్లాగే ఇంకా అది 1 by 1 అయిపోయినాయి. అదంతా ఫాస్ట్ గా అయిపోయింది. అంటే ఎందుకు అయిందంటే గెటప్లు ఎవరెవరు ఎట్లా ఉండాలో ముందరగానే ఫిక్స్ అయ్యింది. ముందే హోంవర్క్ చేసుకున్నారు. ఇప్పుడు జరిగేటప్పుడే కంసరాజ్ క్యారెక్టర్ ఆయన చేసింది, హీరో పేరు కృష్ణ. సో ఇలా ఉండాలి, దేవకి క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇంకొకరి క్యారెక్టర్ ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలాగే ఉండాలి, ఇవన్నీ కథలోంచి అనుకుంటున్నప్పుడే ముందరగానే ఫిక్స్ అవుతూ వచ్చాయి. హీరోది ఎట్లాగో ఫిక్స్ అయ్యాం. బేసికల్గా ఒక మూవీ మనకి జనరల్గా ఇవాళ రేపు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక దేవుడి కాన్సెప్ట్ ని పెడుతున్నారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కృష్ణుడిది కార్తికేయ వచ్చింది, మనకు తెలుసు కదా, కార్తికేయ 1, కార్తికేయ 2 తెలుసు, కృష్ణుడి బ్యాక్ డ్రాప్ కావచ్చు, అండ్ కల్కి కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇలా ఒకటి వస్తుంది. కాబట్టి దేవకి నందన వాసుదేవ్ మీరు క్రియేట్ చేసినప్పుడు అంటే లైక్ వాంటెడ్ గా పెట్టడం జరిగిందా, లేకపోతే వాట్ యు వాంట్ టు సే? అంటే ఈ సినిమా చూస్తే బికాస్ మీరు కొన్ని పాటలు ఇప్పుడు రీసెంట్ గా ఒక పాట రిలీజ్ చేశారు, ఈశ్వరుడి సాంగ్ రిలీజ్ చేశారు, అండ్ మాకు టీజర్ లో కూడా మీరు స్టార్టింగ్ చెప్పడమే ఆ వాయిస్ తో వచ్చేటప్పటికి సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. కృష్ణుడి బొమ్మ చూపించడం చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టండి, వాంటెడ్లీ మనం ఏదన్నా చేసాము అంటే డెఫినెట్గా అది వర్కౌట్ అవ్వదండి, నేను అది బిలీవ్ చేస్తున్నా. 2 నేను ఏం చెప్పదలుచుకున్నాను కృష్ణుడి విగ్రహం ద్వారా అంటే, మనది రాయి కూడా ధర్మాన్ని బోధించే ఈ నేలపైన శిలలు కూడా సద్గురువులు అవుతాయి. ఓకే, సనాతన ధర్మాన్ని రక్షిస్తాయి. సో మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, ఒక విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము అని అంటే అసలు ఒక రాయి విగ్రహం ఎందుకు మారుతుందండి? ఆ రాయి ఎందుకు అవుతుంది? ఓకే, ఇంట్రెస్టింగ్ కదా, ఎందుకు అవుతుంది? దానికి ఏదో ఉండుంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక విగ్రహంగా అయిందంటే కొన్ని ఏమో బండలు అవుతున్నాయి, కొన్ని తొక్కుతున్నాయి, ఇంకోటాన్ని వాడుతున్నాయి, ఆ రాయి ఎందుకు అయింది? దాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు? ఆ ప్రతిష్ఠించిన దానిలో ఉన్న శక్తి ఏంటి? సో దానికి ఒక వే ఉంటుంది అనేదాన్ని ఈ విగ్రహం ద్వారా అలాగని చెప్పేసి ఉపోద్ఘాతాలతోటి ఆడియన్కి పూర్తిగా ఇదేను అనేలాగా కాకుండా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఆడియన్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తూ, తర్వాత ఫైట్స్ని ఎంజాయ్ చేస్తూ, ఎమోషన్స్ని, ట్విస్టుల్ని అన్నిటిని ఎంజాయ్ చేస్తూనే ఈ
ఏదైతే విగ్రహం తాలూకు భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను క్లియర్ గా చెప్పాను. ఆ చెప్పినప్పుడు మాత్రం ఫస్ట్ నేను బిగినింగ్ చేసినప్పుడు టచ్ చేసి వదిలేసిన, మీరు చెప్పే టైంకి మాత్రం గూస్ బంప్స్ వస్తాయి నేను చెప్పేటప్పుడు. ప్రశాంత్ గారికి మీకు ఏంటి రిలేషన్ ఏంటి? ప్రశాంత్ గారికి మీకు ప్రశాంత్ వర్మ రిలేషన్ ఏం లేదండి, ఎలా పరిచయం? మా బ్రిడ్జి ప్రొడ్యూసర్ గారే. నైస్. ఓకే, అంటే ఆయనతో కలిసి వర్క్ చేయడం లాంటివి ఏం లేవా? లేదండి, ప్రశాంత్ గారితో నేను మామూలుగా ఆయన ఆ సినిమా తీసేటప్పుడు నాకు పరిచయం. అప్పటికి నేను ఏ సినిమా సరైనోడు మూవీ చేస్తున్నట్టున్నా, మీరు యాజ్ అన్ ఏడీగా సరైనోడు చేస్తున్నా. ఎండ్లోకి వచ్చినప్పుడు నేను ఒకసారి అప్పుడే ఓకే ఏదో స్టార్ట్ అయింది, అప్పుడు వరకు పరిచయం. తర్వాత ఇంకొకసారి ఏదో తను కలిగి తీసుకున్నారు, నేను ఈ సినిమా తీసుకున్నాను, మేమిద్దరం కలిసి ఏదో మనం ఒక ప్రొడ్యూసర్ గారు పిలిస్తే అక్కడికి వెళ్ళాము, అక్కడ పరిచయాలు. ఇట్లాంటి అప్పుడప్పుడు హాయ్ బాయ్ పరిచయాలు తప్ప క్లోజెస్ట్ కాదు. తర్వాత క్లోజ్ అయ్యాం, ఇప్పుడు ఇంకా బాగా బాండింగ్ లో ఉన్నాం. సో కథ విషయానికి వస్తే, స్టోరీ మీకు వచ్చినప్పుడు కానీ, ప్రశాంత్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు యాజ్ అ డైరెక్టర్ గా? క్వశ్చన్ అయితే ఉంటది కదా, సో మెనీ డైరెక్టర్స్ ఉన్నారు, బట్ వై మీ అన్న క్వశ్చన్ ఎప్పుడైనా అడిగారా ప్రశాంత్ గారిని మీరు? అడగలేదండి. ఎందుకనంటే ఆల్రెడీ ఒక 3 సినిమాలు తీసుకున్నాడు. అప్పుడు హనుమాన్ రాలేకపోయినా ప్రశాంత్ గారు ఆల్రెడీ ఒక 3 సినిమాలు చేస్తున్నారు, డిఫరెంట్ మూవీస్ చేశారు. జాంబిరెడ్డితో జాంబిరెడ్డి వరకు చేసి అతను ఇప్పుడు హనుమాన్ చేస్తా ఉన్నారు. అలాంటి రైటర్ నన్ను ఎంచుకున్నారంటే సంథింగ్ అతనికి నేను ఏదో అయితేనే కదా. మీరు అన్నట్టు ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకొకరను మనోడు కదాను ఇంకోటి ఏ సర్కమ్స్టాన్సెస్ లేకుండా నన్ను ఎంచుకున్నారంటే మంచిది కదా, దాన్ని అడగటం ఎందుకు? ఓకే నేను దానికి అర్హున్నాను అనుకుంటారు. సో ఓకే, దాన్ని డెఫినెట్ గా నేనేం చేయాలి, వాళ్ళు ఇచ్చిన కథను అద్భుతంగా వాళ్ళు అనుకున్న దానికన్నా బాగా తీసి ఇవ్వాలంతే. ఓకే, సో ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా ప్రశాంత్ గారి దగ్గర? అంటే లైక్ కథ ఇవ్వడం వరకే ఆయన బాధ్యత, లేకపోతే షూటింగ్ షెడ్యూల్స్ లో కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్? ఫస్ట్ చేసినప్పుడు కూడా తన అనింది ఏంటంటే ఏదైతే ఆయన సోల్ పాయింట్ ఇంపార్టెంట్ గా అనుకున్నారో దాన్ని మిస్ అవ్వకుండా అర్థవంతంగా మీరు ఏం చేయగలరు, దాన్ని ఎంత బాగా పెంచగలరు, ఏం చేయగలరు చేయండి. ఓకే, పర్ఫెక్ట్ డైరెక్టర్ అండి, నిజమైన డైరెక్టర్. ఏ డైరెక్టర్ కూడా ఇంకో డైరెక్టర్ని ఇది చేయని చెప్పడు. ఈజ్ అ వెరీ సూపర్ ఫ్యాన్. అందుకే ఆయన ఈ రోజున అంత రేంజ్ లోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఎందుకంటే ఇంకొక దర్శకుడి దగ్గరకు వచ్చేసి నువ్వు ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒక పని చేయమని చెప్పేశాను, నేను నమ్మి ఇచ్చాను, నువ్వు చేసేయాలి. చేసేసిన తర్వాత ఎండ్ లేదని తప్పులు ఉంటే చెప్పాలి తప్ప నువ్వు వచ్చేసి ప్రతిదీ ఇది అని అన్నావు అనుకో, నువ్వు చేయలేవు నేను చేయలేను, అది మొత్తానికి కచరా పచరా అవుతుంది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఏంటి రియాక్షన్? ఎక్సైట్ అయ్యాడు, సూపర్ ఎక్సైట్ అయ్యారు. అంటే నా ఫస్ట్ విజయం అదేనండి, ప్రశాంత్ గారు ఇచ్చింది నా ఫస్ట్ విజయం. ఎందుకంటే అందరూ చూశారు, హీరో ఫ్యామిలీలో అందరూ చూశారు, అందరూ ఎక్సైట్ అయిపోయి సూపర్ ఫీల్ అవుతున్నారు. ప్రొడ్యూసర్ ఫస్ట్ లో కొంచెం అటు ఇటు ఉన్న తర్వాత సినిమా చూసుకున్న తర్వాత 100% సాటిస్ఫై అయిపోయారు. సూపర్. కానీ ప్రశాంత్ గారు చూసిన తర్వాత అతను మధ్యలో అతను స్టోరీ ఇచ్చిండు, మధ్యలో లైట్ కన్నీళ్ళు రావటం, టచ్ అయింది, అర్జున్ అదరు కొట్టారంటూ ఒకటి రెండు నేను యాడ్ చేశా చిన్నవి టెస్ట్లు. అంటే కథలో నాకు కావాల్సినట్టు మార్చుకుంటూ స్క్రీన్ ప్లేలు అన్ని చేసుకుంటూ అతను కథ తెలిసినా ఎక్సైట్ అయ్యేలాగా ఫీల్ చేసేలాంటి కొన్ని ఎలిమెంట్స్ మార్చాం కొన్ని. సో అది ఫస్ట్ టైం అతను చూసినప్పుడు షోరూమ్ షాక్ అయి తను చెప్పారు, ఆ విషయం అసలు నేను ఎంజాయ్ చేయాలి, బాగా డెవలప్ చేశాను, నాకు కూడా ఇది. అక్కడ మనకి ఒక కథ ఇచ్చిన దర్శకుడు ఆల్రెడీ మన మీద చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న దర్శకుడు ఇంకో దర్శకుడిని చాలా బాగా చేసామని అప్రిషియేట్ చేయడం అనేది సినిమా ఉన్న కంటెంట్. ఓకే, సో నాకు కూడా అది హ్యాపీ, 100% మనం సక్సెస్ అవుతున్నాం. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లో ఎప్పుడైనా జై హనుమాన్ గురించి మాట్లాడడం కానీ, ఈ రిషబ్ శెట్టి గారి ఫోటో రిలీజ్ చేయడం గురించి మాట్లాడుకోవడం అలాంటివి కొంత అవగాహన ఉందండి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను పూర్తిగా అడగను, మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మా సినిమాతో లేకపోతే బయట మామూలుగా అవి తప్ప సినిమా మీద లేదంటే ఎక్కువ డిస్కషన్ ఉండవులేండి. ఎంతసేపటికి సినిమాలో ఏదన్నా ఆయన మామూలు ఇంకో సినిమాలో చేస్తుంటే ఇట్లాంటి సినిమా గురించి మాట్లాడుకుంటున్నా ఒకటి కొంత అవగాహన ఉండేది. మాటల్లో ఆయన చెప్పాల్సినంత వరకు చెప్పేవాడు, ఇది అనుకుంటున్నాం అండి ఇట్లాగా. కానీ అంతకుమించి నేను ఎప్పుడు అడగను. ఎందుకు అడగనంటే అడిగిన దగ్గర నుంచి ప్రాబ్లం. అది నాకే చెప్పున్నాడు అనుకోండి, పక్కన ఆయన ఎవరో నేను అర్జున్ గారికి చెప్పాను ఇది బయటకు పోయింది అనుకోని సరదాగా చెప్పరా కొంత ఏం చెప్పారు, ఇలాంటివి చాలా వస్తాయని మాక్సిమం నాకు వినపడదు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ జై హనుమాన్?
డెఫినెట్లీ బాగుంటుందండి. ఫస్ట్ రిషబ్ శెట్టి గారిని ఆయన చూస్ చేసుకున్నప్పుడు అయిపోయింది కదా. అసలు చాలా మంది ఎవరెవరినో అనుకున్నారు, కొంతమంది చిరంజీవి గారు అందరూ అనుకుంటున్నారు. నాకు అదేంటే అక్కడికి వచ్చినప్పుడు అది అంటే ఆ చూసింగ్ లోనే అయిపోయింది కదా. మరి మీ దాంట్లో కృష్ణుడిగా ఎవరు కనిపిస్తున్నారు? లేదండి, కృష్ణుడికి ఎవరు కనిపించట్లేదు, విగ్రహమే. తాలూకు ఏంటనే సర్ప్రైజ్ అనేది తర్వాత చెప్తాం. ఓకే, సో ఎనీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే లైక్ సి మహేష్ బాబు గారు అండ్ అశోక్ గారు వాజ్ రిలేటివ్స్, సో సితారాని కానీ లేకపోతే ఇంకెవరినైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు లేదు, ట్రై చేయలేదా మీరు? లేదు. అదే సినిమాలో మీరు ఇలాంటి సినిమాలో ఏంటంటే కమర్షియాలిటీ పెట్టచ్చు, కానీ లిమిట్ దాటి పెడితే సినిమా కిల్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. ఓకే ఓకే, ఇప్పుడు కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మాకు నిజంగా అలాంటి అవకాశం ఉంటే డెఫినెట్ గా అడిగే వాళ్ళమే, మేబీ అశోక్ గారి మీద ప్రేమతో చేసి ఉండొచ్చేమో, కానీ ఆ అవకాశం దొరకాలిగా మాకు. కంటెంట్ కదా ఫస్ట్. ట్రూ. మహేష్ బాబు గారు చూసారా మరి టీజర్ కానీ సాంగ్? అవన్నీ చూసారండి. ఏమన్నారు? చూసారా? ఆయన ఎప్పటికప్పుడు పాపం ఆయన ట్వీట్ చేస్తూను ఏదో ఒక రకంగా మా సినిమాకి ఆయన పూర్తి ఆశీస్సులు ఇస్తానే ఉన్నారు ఫస్ట్ డే నుంచి. ఐ థింక్ మీరు సర్లేరు నీకెవరిలో వర్క్ చేస్తాను అన్నారు కదా ఇప్పుడు. సరైనోడండి, అల్లు అర్జున్ గారు. ఓకే, సో యాజ్ అన్ ఏడీగా ఎవరెవరి దగ్గర వర్క్ చేశారు? నేనా ఒక్కరే పర్సన్, బోయపాటి గారి దగ్గర ఒక్కరి దగ్గర, ఒక్కరే బోయపాటి గారి దగ్గర నేను పనిచేసింది ఒక్కరి దగ్గర. ఓకే, ఎన్ని సినిమాలు? ఒకటేనా? తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయజానికి నాయక, వినయ్ విదయరాం, బిగినింగ్ చేశాను. ఆల్మోస్ట్ బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు చేశానండి, అందరూ తెలుసు. సో అంటే లైక్ బేసికల్ గా కొంతమంది ఏమంటారంటే ఏడీస్ డైరెక్టర్స్ కష్టపడతారు, డైరెక్టర్స్ కన్నా తెలియని కష్టం ఏడీస్ కి ఉంటుందని మేము విన్నాం. సో అది ఎంతవరకు నిజం? అండ్ త్రూ అవుట్ ద మూవీస్ చేసినప్పుడు ద మోస్ట్ మెమరబుల్ మూవీ యాజ్ అన్ ఏడీగా చేశాను బోయపాటి గారికి ఈ సినిమా, నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను అంటే లెజెండ్. ఓకే, ఎలా ఉంటారు బాలయ్య బాబు గారు ఆన్ సెట్స్? అంటే ఆయన దగ్గర అతి చేయనంత వరకు బాగుంటుందండి, అతి చేయనంత వరకు బాగుంటుంది. అంటే మన పని మనం చేసుకుంటూ మన కష్టం మనం చేసుకుంటూ ఉంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు తనతో. ఏమో నాకైతే ఆ 2 సినిమాల్లో ఏమి ఇబ్బంది రాలేదు, మన పని మనం చేసుకుంటే. ఇప్పుడు నేనే వెళ్ళి పిలిచేవాళ్ళం, బాబు రమ్మనే వాళ్ళం, పిలిచేవాళ్ళం, వచ్చేవాళ్ళు, చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతవరకే. నాకు కూడా ఏంటంటే నేను కూడా ఎక్సైట్ అయిపోయి ఇట్లా ఉంటుంది. మన పని మీద ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ బాలబాబు గారు మాత్రం మన పని మనం చేసుకుంటుంటే అస్సలు మన జోలికి రారు. ఓకే, సో అంటే బోయపాటి గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఆ నేర్చుకున్న పాయింట్ నాకు ఇక్కడ యూటిలైజ్ అయ్యింది, ఈ సినిమాకి యూటిలైజ్ అయింది అంటే ఏ పాయింట్ అని చెప్తారు? ఆయన ఓపిక్గా సినిమాని ఏది ఉన్నా ఎలా ఉన్నా పూర్తిగా కంప్లీట్ చేసి బెస్ట్ దానికోసం ట్రై. అంటే కొన్నిసార్లు ఏదో ఇదవ్వచ్చు అదవ్వచ్చు పక్కన పెడితే అలాంటివి జరుగుతుంది. ఆయన దగ్గర ఓపిక, క్రమశిక్షణ, అంటే మోర్ దాన్ దట్ సినిమా కన్నా కూడా యాక్చువల్గా ఆయన దగ్గర నాకు నచ్చేది ఏంటంటే వెరీ అందరు కొంతమంది హార్ష్ అంటారు కానీ వెరీ సాఫ్ట్ పర్సన్, చాలా సాఫ్ట్ అసలు. అంటే దానికి ప్రొజెక్షన్కి దీనికి సంబంధం ఉండదు. తర్వాత వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్, సూపర్ డూపర్ ఫ్యామిలీ మ్యాన్. అతను వెళ్తారు, ఇంటికి వెళ్తారు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఆఫీస్లో కూర్చొని రాసుకుంటూ ఉంటారు. రెగ్యులర్ మామూలు ఒక ఫ్యామిలీ పర్సన్ ఎలా ఉంటారు అలాంటి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ ఎలా ఉంటారు అలా ఉంటారు అంతే. అది ఏముండదు ఇంకా ఆయన దగ్గర నుంచి మనం చూడటానికి. చాలా వెరీ పర్సన్, సూపర్ పర్సన్. ఓకే, సో అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ద మూవీ అండ్ ది క్వశ్చన్, బేసికల్ గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాము అని అంటే ఒక డైరెక్టర్ అవుతాము, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తాము అన్నా, యాజ్ అన్ ఏడీగా కెరియర్ స్టార్ట్ చేస్తామన్నా ఫ్యామిలీస్ ఒప్పుకోరు, అండ్ స్ట్రగ్లింగ్ పీరియడ్స్ చాలానే ఉంటాయి. సో అలా అర్జున్ గారి స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏంటి? అండ్ ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఎప్పుడైనా సరే కంటతడి పెట్టుకునే సిచ్యువేషన్ ఉందా? వదిలేసి వెళ్ళిపోదాము, ఎందుకు మనకి ఇవన్నీ అని అనుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే తీసుకునేదాన్ని బట్టి అండి. అంటే మనము వచ్చిన కష్టాన్ని ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, కంటతడి పెట్టుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. నేను ఏది మనసు వరకు తీసుకోను అలాంటి. ఏమైనా సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఏది జరగలేదు, తీసుకోలేము. అలాంటి తీసుకోను. తీసుకుంటే మనం ఎంత దూరం ఉండలేం. ఎప్పుడు వచ్చాం 2006 నుంచి ఇక్కడ వరకు పని చేసుకుని రావాలంటే, ఇప్పుడు ఇక్కడ వరకు డైరెక్షన్కి వచ్చి ఇంత దూరం నడుచుకొని రావాలంటే నేనని కాదు ఎవరైనా సరే అది మనసు తీసేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటే ఏం చేయలేము. ఒకటి, నేను నిజంగా ఇక్కడ ఉండగలిగాను ఎటువంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా ఉన్నానంటే కేవలం మా నాన్నగారి వల్ల మాత్రమే. ఓకే, సూపర్. అంతే.
సింగిల్ ఒకటి. ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ నాకు. మ్యారేజ్ అయిందండి? అయిందండి. మళ్ళీ మా మేనకోడల్లో చేసుకున్నాను నేను. చేసుకున్నా. ముగ్గురు పిల్లలు, ఫస్ట్ పాప, తర్వాత ట్విన్స్, పాప బాబు. చూసారా మరి టీజర్ ట్రైలర్ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు హ్యాపీగా వెయిటింగ్ ఫర్ 14th. అంతే, 14th కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఏడియా అంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్ రెమ్యునరేషన్ అది. ఇప్పుడు చిన్నగా అనిపించవచ్చు, అప్పుడు పెద్దదే. తులసి సినిమాకి పనిచేస్తున్నప్పుడు సురేష్ బాబు గారు బాగానే ఉండేవాళ్ళు. ఫస్ట్లో పట్టించుకునేవాళ్ళు కదా, తర్వాత పిలుస్తాం, మాట్లాడటం, మా ఇది అని అంటుండేవాళ్ళు. ఒక 4 నెలలు గడిచింది. ఆ సినిమా ఎక్కువ రోజులు జరిగింది, ఆల్మోస్ట్ 1 year. అయితే 4 నెలలు గడిచిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్యాషియర్ పిలిచారు. మన అప్రెంటిస్ కదా, మనకు డబ్బులు ఇవ్వరు, రూపాయి కూడా. పిలిచి 2,500 చెక్ ఇచ్చారు దానికి. తర్వాత నుంచి 2,500 నెలలు ఇచ్చారు. అదే అంటే వాళ్ళు కూడా నవ్వారు. సురేష్ బాబు గారు పిలిచి నువ్వు అడగకుండా డబ్బులు ఇచ్చారు, 2,500 తీసుకెళ్ళిపో. అదే రెమ్యునరేషన్ అండి ఫస్ట్. అండ్ ఒక సినిమా ప్లస్ అవుతుంది, జనాలకి కనెక్ట్ అవుతుంది అన్న, ఒక సీన్ లో జనాలు కంటతడి పెడుతున్నారు అన్న, ఇట్స్ ఆల్ అబౌట్ ద బీజిఎమ్స్ అండ్ సాంగ్స్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సినిమాలో సాంగ్స్? ఇది సినిమా తీసేటప్పుడే ఆ స్కేల్లోనే తీసుకుంటూ వెళ్ళామండి. అదే చెప్పాను కదా, ప్రీ వర్క్ మాత్రం గట్టిగా ఎక్కడ మిస్ కాకుండా. అంటే మనం ఒక సీన్ తీసినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఇక్కడ కట్ అవ్వాలంటే ఇక్కడ ఆ ఎడిటింగ్లోనే చేసుకుంటూనే వెళ్ళాను. అలా చేసుకుంటూనే వెళ్ళి నీట్గా చేసి ఇచ్చాము. దానికి మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను అద్భుతంగా ఒక విగ్రహాన్ని రెడీ చేసి ఇస్తే బీమ్స్ గారు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దానికి దైవత్వం తీసుకొచ్చారు. అసలు బీమ్స్ గారు ఈ మధ్య ఎరగదీస్తున్నారు, పాటలు ఇచ్చిన సరే పూనాడు మా సినిమాకి. రైట్. అండ్ హీరోయిన్ విషయానికి వస్తాయి అంటే లైక్ ఆడిషన్స్ చేశారా? అశోక్ గారు ఫస్ట్ నుంచి అనుకున్నారా, లేకపోతే వేరే ఎవరైనా అనుకున్నారా హీరోయిన్స్ విషయంలో? హీరో ఫిక్స్ అండి. అంటే అంతకుముందు ప్రశాంత్ గా చేయాలనుకున్నప్పుడు ఎవరైనా తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం హీరో గారు ఫిక్స్ అయిన తర్వాత మిగతా అన్నీ వచ్చాయి. అది హీరో ఫిక్స్. దాని తర్వాత హీరోయిన్ ఎవరని అనుకున్నప్పుడు నాకు చాలా మంది వచ్చినాయి. ఆయన వచ్చారు, ప్రశాంత్ గారు కొంతమంది అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు ఇలా. నాకు ఎందుకో చూస్తుంటే ఈ అమ్మాయి మానస వారణాసి అని ఒకటి వచ్చింది. ఎవరు బాగుంది కదా ఈ అమ్మాయి అని చెప్పేసి నేను టక్కన మన వాళ్ళు పంపించి ఈ అమ్మాయి నచ్చింది నాకు, ఈ అమ్మాయికి వెళ్తున్నాను అంటే ఓకే అన్నారు. ఇంకా అమ్మాయిని పిలిపించాం అనమాట. వై అశోక్ గారు? ఏది వై అశోక్ గారు ఫర్ దిస్ స్టోరీ? అది డెస్టినీ. ఆయనకి ఇంతమంది సినిమా ఈయనకే రావాలని ఉన్నట్టుందండి. ఎందుకంటే క్లాసిక్ మూవీ మురారి, వై మహేష్ బాబు గారు అంటే అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. మురారి మహేష్ బాబు గారి కెరియర్ లో మురారి ఎంత పెద్ద హిట్ మా అందరికీ తెలుసు. సో ఆ సినిమాతో ఈ సినిమాని కంపేరింగ్ అంటే యువర్ సేయింగ్ దట్ ఇప్పుడు అది మహేష్ బాబు గారికి మురారి ఎలానో అశోక్ గారికి దేవకి నందన వాసుదేవ్ అలా అవుతుంది. టయానికి క్లాసిక్ అండి అది. అవుట్ అండ్ అవుట్. ఇప్పుడు మురారి లాంటి సినిమాల్ని మనం అసలు కంపేర్ చేయలేము. మామూలుగా మాట్లాడుకుంటే అది ఒక క్లాసిక్, అంటే సూపర్ క్లాసిక్, అది బ్యూటిఫుల్ మూవీ. ఇది ఒక మాస్ మురారి అనుకోండి అప్పుడు. సో ఇన్నాళ్ళు ఉన్నారు కాబట్టి 2006 నుంచి ఇప్పటి వరకు, సో డెఫినెట్లీ ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఒక top 3 సెలబ్రిటీస్ తో వర్క్ చేయాలని ఉంటుంది. అలానే top 3 కథలు కూడా రెడీ చేసుకుని ఉంచుంటారు, టైం వచ్చినప్పుడు తీసి చూపిస్తూ ఉంటారు. సో అలా అర్జున్ గారి ఖాతాలో top 3 హీరోస్ ఎవరు? top 3 జానర్లో ఉన్న కథలు ఏంటి? జానర్ అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గానే వెళ్తానండి. కంపల్సరీగా ఎంత కమర్షియల్గా వెళ్ళినా సరే దానిలో ఒక పాయింట్ అయితే మాత్రం తీసుకొస్తాం. కొత్త పాయింట్ మాత్రం యాడ్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు దేవకి నందన వాసుదేవ్ చూడండి, ప్రశాంత్ గారు కదా, ఓకే, ఆయనది కొత్త, ఆయన అసలు ఆలోచించడమే ప్రతిదీ కొత్తగానే వెళ్తున్నారు. ఇందులో ఉండే కొత్తదనం కూడా ఇందులో ఉంటది, మీరు చూస్తారు డెఫినెట్ గా. అలాగే నెక్స్ట్ రాబోయే కథల్లో కూడా నా కథల్లో కంపల్సరీగా కొత్తదనాన్ని ఇస్తాను. కంపల్సరీ కాదే ఆ కమర్షియాలిటీ మాత్రం మిస్ అవ్వదు. top 3 సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు. చెప్పండి ఫస్ట్ 3 పాయింట్స్. 1 2 3 1 2 3 అంటే చాలా పెద్ద క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు
మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అన్నారు చాలా ఇక అయిపోయింది. మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఈ మూడు అనమాట. ఈ ముగ్గురితో సినిమా తీయాలని అర్జున్ గారికి ఉంది. చాలా మాకు వచ్చేసింది, మా తమిళ మాకు వచ్చేసింది. ఇప్పుడు అవ్వదు కదా మరి. అవుతుంది సార్, డెఫినెట్లీ. అంటే టచ్ వుడ్ అనుకోవాలి కానీ ఎనీథింగ్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, చేయాలనుకుంటే చేస్తాం కానీ రైట్ నో అది ఇప్పుడు అనుకునేది కాదు కదా మనం. అంటే వినే వాళ్ళకి ఇప్పుడు మీరు మనసులో నవ్వుకుంటూ నన్ను వచ్చేసి అంటే బేసికల్ గా నేను మిమ్మల్ని అడిగింది కూడా రైట్ సిచ్యువేషన్ రైట్ టైమ్ లో ఒక ముగ్గురు హీరోల్ని ముగ్గురు కథల్ని పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే అదే నేను అడిగింది అదే. సో ఓకే, మనకి దొరికిపోయింది ఆన్సర్. సూపర్. అండ్ రీసెంట్ టైం దివాళీలో రిలీజ్ అయిన సినిమాలు చూసారా? దివాళీకి 3 చూసాను. ఏం బాగా నచ్చింది మీకు? అంటే అదే ఇప్పుడు 3 వేరు సినిమాలు, ఒక రకమైన సినిమాలు అయితే నేను ఒకటి చెప్పుండేవాడిని. ఓకే, ఏమేమి చూసారు? యాక్చువల్ 4 రిలీజ్ అయినాయి. చూసానండి, అమరం చూసాను, తర్వాత మన ఇది లక్కీ భాస్కర్ చూసాను. ఓకే, సూపర్. లక్కీ భాస్కర్ ఒక మిడిల్ క్లాస్, అదొక డిఫరెంట్, అది నాకు నచ్చింది ఆటోమేటిక్ గా. కానీ అసలు ఎంటైర్ గా డిఫరెంట్ అయ్యండు అదంతా అలాంటివి నాకు బాగా నచ్చుతాయి యాక్చువల్ గా. ఎందుకంటే నా గుణాలు అదొక డిఫరెంట్ గా చెప్పారు కానీ ఆ ట్విస్టులు అట్లా వెళ్ళటం నాకు ఇష్టం, అందుకని నచ్చింది సినిమా. సో అమరన్ ఆటోమేటిక్ గా నచ్చుతుంది కదా. అమరన్ అనేది మనం నచ్చదు అని చెప్పడానికి కూడా ఉండదు. అలాంటి సినిమాలని మనం నచ్చుతుందనే చెప్పుకోవాల్సిన సినిమా అది. ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్, నాకు ఎమోషన్ మీకు అన్నాను కదా. సో నాకు ఆ 3 బాగా నచ్చినాయి, బాగా అలా 3 సూపర్. ఓకే, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చా? ఒకవేళ అంటే లైక్ బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారనుకోండి, బట్ సాయి పల్లవి గారు వాజ్ సంథింగ్ డిఫరెంట్ అని అందరూ అంటూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ హర్? తను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ కదండి, నేను చెప్పేది ఆల్రెడీ జనాలు చెప్పేశారు. అంటే ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉండేదో పెద్ద రాజమౌళి గారు లాగా ఉండి మీరు సాయి పల్లవి ఏంటండి అని అడిగితే దానికి ఒక ఊరికి అంటున్నారు, మామూలు సరదాగా చెప్తున్నా బాగుంటది. నేను సాయి పల్లవి గురించి చెప్పేది ఆల్రెడీ తను ప్రూవ్డ్. సో అశోక్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరిని పక్కన పెట్టి ఈ 2 క్వాలిటీస్ కామన్ వీళ్ళిద్దరిలో అంటే ఏం చెప్తారు? మహేష్ బాబు గారు ఒక్కసారి దర్శకుని నమ్మితే, దర్శకుడు ఏది చెబితే అదే చేస్తారు అనేది అందరూ వింటూ ఉన్నాం. అశోక్ గల్లా ఒక్కసారి దర్శకుని నమ్మితే, దర్శకుడు ఏది చెప్పకముందు ఆయన ఏం చెప్తాడని వెయిట్ చేస్తూ మరీ నమ్ముతాడు. సో సేమ్ క్వాలిటీస్ అండి, మామకు తగ్గమైన 100% అవుతారు కూడా నాకు నమ్మకం. అంటే ఆయన మహేష్ బాబు గారికి అల్లుడు అని చెప్పుకునేలాగా ఆయన గట్టిగా అవుతారని నాకు నమ్మకం. బాగా అంత మంచి ఆర్టిస్ట్, అంత మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎనీ సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ని అలా గెస్ట్ కేమియో రోల్ గా తీసుకొచ్చడం అలాంటి ఏం లేదా? అలాంటి సర్ప్రైజ్. సో మనకి త్రూ మూవీ అలా మూవీలో సర్ప్రైజెస్ తప్ప బయట నుంచి వచ్చే సర్ప్రైజెస్ అయితే ఏం లేవు. సో మీరు నాకు చెప్పడం ఏంటంటే ట్విస్ట్ లోనే ఎవరు గెస్ట్ చేయలేరు అంటారు, అంతేనా? 100%. అసలు మీకు ఆ బిగినింగ్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్సే చాలా వరకు చెప్పలేరు. అంటే లవ్ స్టోరీలో కొంత ఎంటర్టైన్ అవుతూ వెళ్ళిపోతారు మధ్యలో, దాన్ని నేను అన్నట్లా ఓవరాల్ సినిమా చెప్తున్నా. మాక్సిమం నెంబర్ ఆఫ్ చాలా సీన్స్ వరకు మీరు అసలు గెస్ట్ చేయలేరు. నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పలేరు, ఇంటర్వ్యూల్ ఏందని అసలు చెప్పలేరు, తర్వాత ప్రీ క్లైమాక్స్ ఏందో అసలు మీరు గెస్ట్ చేయలేరు, క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దానికి ఏం జరుగుతుందని తెలియదు. అది సినిమాలో వస్తేనే దానికి గూస్ బంప్స్ అదంతా. ఏంది గెస్ట్ చేయలేరు అని అంటున్నారు? 200% చేయలేరు. ఓకే, డివియేట్ అవ్వదా? మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్ కి లవ్ స్టోరీ ఏమైనా డివియేట్ అవుతుందా? అంటే ప్రేమ అనేది ఎక్కడైనా ఉండాలి కదండి, క్యూట్నెస్ ఉంటేనే కదా. అది ప్రేమ వివాహమా మీది? ఓకే ఓకే, ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. November 14th చాలా సినిమాలు వస్తున్నాయి. ఐ థింక్ కంగువా వస్తుంది అండ్ అలానే ఇంకొకటి మట్కా, రైట్? కంగువా, మట్కా అండ్ దేవకి నందన వాసుదేవ్. మీరు ఏ సినిమాకి వెళ్తారు? నేనండి, మీరే సినిమాకి వెళ్తారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. మేము చాలా ఈజీగా చెప్తాం, మాకు ఫస్ట్ ఏ సినిమా వస్తే ఆ సినిమాకి. ఇప్పుడు 3 సినిమాలు హిట్. మీ సినిమా కాకుండా ఏ సినిమాకి వెళ్తారు? మట్కా. మట్కా, ఓకే. మట్కా కోసం వెయిటింగ్ అని కాదు, యాక్చువల్గా మా ప్రివ్యూలు ఏది ముందర పడితే దాన్ని చూసేస్తానండి. బెటర్ కదా, నేను కూడా అంటే 1 గంట షోలో ఏది ఉంటే మూవీ బగ్ అన్నమాట. చూస్తాను అన్ని సినిమాలు. ఫేవరెట్ ఆర్ ఫేవరెట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్ ఎవరు? మా డైరెక్టర్ కాకుండా? మీరు కాకుండా
మా డైరెక్టర్ కాకుండా ఉండాలా? మీ డైరెక్టర్ గారు కాకుండా బోయపాటి అదే గారు చెప్పాలి కదా, ఎందుకంటే మీ ఫేవరెట్ అంటే నేను ఆటోమేటిక్ అదే చెప్తున్నా, బోయపాటి గారు కాకుండా. బోయపాటి గారు కాకుండా ఆ, నాకు మన పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టం అండి. పూరి జగన్నాథ్ గారు, ఓహో సూపర్. అంటే ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అదంతా ఏదో కొత్తగా ఊపేశారు కదా. సప్పగా ఉండేది కాస్త కొంచెం, అంటే మనం సప్పగా చూపించేది కాస్త ఆయన కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారు. డిఫరెంట్ ఉన్నదాన్నే ఒక క్రిస్పీగా, ఒక స్పైసీగా, ఒక మసాలా వేసి అద్భుతంగా చూపిస్తారు కదా. ఎస్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అర్జున్ గారు. Thank you. అండ్ డెఫినెట్లీ November 14th Yeah. దేవకి నందన వాసుదేవ్ సినిమా థియేటర్స్ లో చూసి అసలు ఆ ట్విస్ట్లు కూడా గెస్ట్ చేయలేని ఈ ట్విస్ట్లు ఏంటో థియేటర్ లో చూసి తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.